గారు మాట్లాడడానికి ఒక నిమిషం అవకాశం ఇస్తే మాట్లాడతాను అధ్యక్ష. గౌరవ్ ఆగండి, రన్నింగ్ కామెంటరీ ఎందుకు? మళ్ళీ మాట్లాడుతున్నాం కదా, మీరు ఇంతసేపు చెప్పారు. మాట్లాడుతున్నాం కదా, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా? ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం కదా. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఏ పార్టీలకు వెళ్ళి వచ్చారు? ఏ పార్టీలో చేరిండ్రు? సభ మేడం గారు మీరు చైర్తో మాట్లాడండి, చైర్తో మాట్లాడండి ప్లీజ్, ప్లీజ్ చైర్తో మాట్లాడండి. సభానాయకుడు మాట్లాడుతుంటేనే మీరు అగౌరవపరుస్తున్నారు. అధ్యక్ష అధ్యక్ష ఒక నిమిషం, మీరు అగౌరవపరుస్తున్నారు. ఆగమనండి అధ్యక్ష. మరి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆగమనాలి అధ్యక్ష. చర్చ పెడదాం. చైర్తో మాట్లాడండి అధ్యక్ష. అధ్యక్ష తప్పకుండా చర్చ పెట్టుకుందాం. అక్కడున్న లేపాట్లకు వచ్చిండ్రు, ఎక్కడ పోయినారో తప్పకుండా చర్చ పెట్టుకుందాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకినా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తాడు. ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ? ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే. గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా. ఆ రోజు నేను అక్కగానే ఆశీర్వదించిన, ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్వదించిన, బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు, రాయి పార్టీలకని ఆహ్వానించిన నేను. ఈరోజు మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నారో నాకు అర్థమైతలేదు. ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, చెప్పనియండి. ఒక ఆడబిడ్డకు బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా? వినే స్థితిలో లేరా మీరు? ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు? ఒక్క మాట్లాడి చెప్పండి అధ్యక్ష, ముందు కంట్రోల్లో పెట్టండి అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని, నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు, మోసం చేస్తున్నాను. ఏం మోసం చేసినాం అధ్యక్ష? ఏం ముంచినాం అధ్యక్ష? ఈయనను ముంచినాం అధ్యక్ష. ఈయనను బతిన్లాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి, నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేశాం? ఏం మోసం చేశాం? ఇప్పుడు కాదు అధ్యక్ష, ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లేగా అధ్యక్ష. సభ దాకా పొద్దున ఒక మాట మాట్లాడుతుంది. ఏం మాట్లాడినాం? పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట. ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. ఎందుకు అవమానిస్తున్నావు? ఎందుకు కక్ష? ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు. ఈరోజు ఏం మోసం చేసినాం? మేము ఆడబిడ్డలం, విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. స్పీకర్ సార్, ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్ కూర్చోండి కూర్చోండి ప్లీజ్. ఇస్తా. అరే ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సభానాయకుడు మాట్లాడుతుంటే ఏమవుతుందంటే ఎట్లా? స్పీకర్ సార్ మాట్లాడండి. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత సంభాషణ ఉంటుంది, ప్రజా జీవితంలో చర్చ ఉంటుంది. సబితక్క ఈరోజు నేను నిన్ను కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నా, పెద్ద లీడర్ అవుతావు అని చెప్పినా, పార్టీకి నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పినా అని చెప్పింది. అది వాస్తవం. కానీ ఇంకొక విషయం, ఇది మా ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా జరిగింది. వ్యక్తిగతంగా జరిగిన చర్చని ఈరోజు సబితక్క సభలో పెట్టింది కాబట్టి దీని కొనసాగింపుగా జరిగిన కొన్ని చర్చలు కూడా నేను సభలోనే చెప్పాలి. 2000 వారి మాట విశ్వసించి సొంత అక్కగానే భావించి కుటుంబ సంబంధాల నేపథ్యంలో, ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఆనాడు తెలుగుదేశం పార్టీ సార్ సభను ఆర్డర్లో పెట్టండి సార్, వాళ్ళు కూర్చోబెట్టండి సార్. వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు లేస్తారు, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు లేస్తారు, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు లేస్తారు సార్. కూర్చోబెట్టిరు అధ్యక్ష, కూర్చోబెట్టిరు అధ్యక్ష వాళ్ళని. కౌశిక్ రెడ్డి గారు కేటీఆర్ గారు కూర్చోబెట్టిరు అధ్యక్ష. కూర్చోండి ప్లీజ్, మీరు కూర్చోండి. మీరు గౌరవ సభ్యులు, మీరు మాట్లాడుతూ ఇప్పుడు కూర్చోబెట్టిరు అధ్యక్ష. సభ్యులు అడిగిన దానికి జవాబు అయితే ఇవ్వాలి కదా. కూర్చోండి. మీరు
సభానాయకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు కనీస గౌరవం అధ్యక్ష లేదు. కూర్చోవాలి, హౌస్ ఆర్డర్లో ఉండాలి. అనేక సందర్భాల్లో ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి, అనుమానాలు ఉంటాయి వారికి. అవన్నీ ఈరోజు చాలామందికి తెలుసు. సభానాయకులు when is on the legs, జగదీశ్వర్ when రెడ్డి is on the legs, ప్లీజ్ కూర్చోండి. మీరు ప్రొసీజర్ పరంగా కానీ ఏం నేర్పిస్తున్నారు? ఈ రోజు సాంప్రదాయం ప్రకారం కానీ సభానాయకుడు నిలిచినప్పుడు ఇస్తా కదా అవకాశం. సభను ఆర్డర్లో పెట్టాల్సిన ధర్మం అందరిపైన ఉంటుంది అధ్యక్ష. తప్పకుండా డైరెక్షన్ ఇవ్వండి హౌస్ కి. వారికి అంత ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళిపోమని చెప్పండి అధ్యక్ష. ఏంది మా అధ్యక్ష ప్రతి సందర్భంలో కూడా అరే వారు ఎవరు పేరు తీయలేదు అని చెప్పారు సార్. ఎవరు పేరు తీయలేదు, ఎందుకు కూలికి పడతా ఉన్నారు అధ్యక్ష? మీరు కూర్చోండి. మీరు కాదు, ఎవరు పేరు తీయలేదు అధ్యక్ష. దీంట్లో ఎవరు పేరు తీయలేదు. ఈ రోజు ఎవరు పేరు తీయలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా, శాసన సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచారు. అది ఒక స్పష్టతతో ఈరోజు అసెంబ్లీలో రికార్డులో రావాలి. వారు ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, సభానాయకుడు నిలిచినప్పుడు సభా సాంప్రదాయం అధ్యక్ష, సభా సాంప్రదాయం అనేక సందర్భాల్లో చూసాం. మేము కూడా అపోజిషన్ లో ఉన్నాం. మేము సభానాయకులు మాట్లాడుతున్నప్పుడు చెప్పిన ఏం మాట్లాడుతున్నారు సార్ వీళ్ళు? అనేక సందర్భాల్లో చూసినప్పుడు ఏంటది, ఏం భయపేస్తున్నాడు సార్? ఇదేం సార్? ఇది అరే ఏం మాట్లాడతారు సార్? లెజిస్లేటివ్ మంత్రిగా నాకు పూర్తి స్థాయిలో నాకున్న ప్రివిలేజ్ ను కూడా వారు ప్రశ్నిస్తా ఉన్నారు అధ్యక్ష. ఏం మాట్లాడుతున్నారు? నేను అప్పీల్ చేస్తా ఉన్నాం. సభానాయకుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు రెచ్చగొట్టే విధంగా రెచ్చగొట్టే విధంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. సభానాయకుడు నిల్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు హౌస్ ఆర్డర్ లో ఉండాల్సిందే. కేటీఆర్ గారు హౌస్ ఆర్డర్ లో ఉండాల్సిందే అధ్యక్ష. కొత్త సాంప్రదాయాన్ని సృష్టిస్తే తప్పకుండా మేము కూడా రెజల్యూషన్ మూవ్ చేస్తాం. దానిపైన కార్యక్రమాన్ని మొదలుపెట్టాం.